నువ్వు ప్రయత్నిస్తున్నా ఎందుకని ఫలితం రావట్లేదంటే దేవుడు నీ విషయమై ఆకాశాన్ని ఎత్తడి వలె కఠినపరిచాడు. ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకనే నువ్వేం చేసినా కలిసి రావట్లే, నువ్వు వర్తిల్లలేకపోతున్నావు, దీవించబడలేకపోతున్నావు. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు ఆకాశము తెరవబడాలి. స్తోత్రం. ఎండిపోయిన భూములు తడపబడాలి, ఎండిపోయిన చెట్లు ఫలవర్షముతో నింపబడాలి, నువ్వు ప్రార్థించిన స్థలము కంపించాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ విషయంలో, దేవుని మాట వినని వారి విషయంలో భూమి ఎత్తడి వలె మారిపోయిందట. కానీ అపోస్తులు ప్రార్థించినప్పుడు వారు సమావేశమైన కలిసి ప్రార్థించిన స్థలము కంపించింది. అంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. నీకు ప్రతికూలత వస్తుంది, ఏమీ కలిసి రావట్లేదంటే గుర్తు పెట్టుకో, నీ విషయమై దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. తెరవబడితే తప్ప నువ్వు మళ్ళీ దీవించబడలేవు.